ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానాలలో ఇది ఒకటి. మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే ఆయన మనల్ని ప్రేమిస్తాడని, మనము ఆయనను జాగ్రత్తగా వెతికితే ఆయనను కనుగొంటామని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులారా, ప్రేమ దేవునికి సంబంధించి చాలా లోతైన అర్థంతో కూడినది. ఆయన ప్రేమ పోల్చడానికి మించినది, నిస్వార్థమైనది, త్యాగపూరితమైనది. దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ మనలో ఆయన పట్ల ప్రేమను రేకెత్తిస్తుంది. నిజానికి మనము ప్రేమిస్తే ఆయన ప్రేమించడం కాదు గాని ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. నిజమైన ప్రేమ ఏమిటో దేవుడు మనకు చూపించాడు. తన ప్రేమ ద్వారా మనల్ని తన పిల్లలుగా చేసుకొని ఆయన ప్రేమను మనలో ఉంచాడు. అలాగే ఆయన్ను ఎవరైతే వెతుకుతారో వారు ఆయనను కనుగొంటారు అని వ్రాయబడి ఉంది. ఇది మనుషులందరికీ వర్తించే సత్యం. దేవుని కనుక్కోవడం, తెలుసుకోవడం సాధ్యమే. ప్రార్థనలు వినేవాడాయన. మనసారా ఆయన్ను వెతికిన వారికి జవాబిస్తాడు. ఇంత విలువైన దాన్ని ప్రయత్నిస్తే లభ్యమయ్యే దాన్ని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో వెతికి సంపాదించుకోవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు ఆయన త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే ఆయన మార్గములు, మీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని. ప్రియులారా, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని మీరు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, మీ బాల్య దినములందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుడి. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అవుట చేత పని చాలించుకొందురు. కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు. తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఎత్తుచోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డ బుడుసర కాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించు వారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడి వెడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యుద్ధ కుండ పగిలిపోవును, బావి యుద్ధ చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, ఇజ్రాయేలు దేవ, రక్షక, నిశ్చయంగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయము పొంది ఉన్నారు. ఒకడును మిగలకుండా అందరూ కలవరపడుదురు. యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయం పొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం అగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయ స్వరూపుడైనట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే అని. సహోదరి సహోదరులారా, యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ప్రేమించు వారిని నీవు ప్రేమించుచున్నావని, నిన్ను జాగ్రత్తగా వెతుకువారు నిన్ను కనుగొందురని, మా పట్ల నీకున్న ప్రేమ నీ పట్ల మాలో ప్రేమను కలిగిస్తుందని, నీవే మొదట మమ్మల్ని ప్రేమించావు గనుక మేము ప్రేమించుచున్నామని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను ప్రేమించుచు నీవు మాకు దొరుకు కాలమునందు నిన్ను వెతుకుచు నీవు సమీపంలో ఉండగా
నిన్ను వేడుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ మార్గములన్నిటిలో నీవు నీతిగల వాడవు గనుక, నీ క్రియలన్నిటిలో నీవు కృపచూపు వాడవు గనుక, నీకు మొరపెట్టే వారముగా, నీకు నిజముగా మొరపెట్టే వారముగా మేముండుటకు కృపచూపమని, మా పట్ల నీకున్న ఆలోచనలు, ఉద్దేశాలు మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.